బైబిలు గ్రంథంలో యోబు 5వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చూడండి. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు అని మనకిక్కడ వ్రాయబడి ఉంది. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. ఇక్కడ మనకు డేరా అని మనకు కనిపిస్తూ ఉన్నది. డేరా అనేటువంటిది పూర్వకాలములో మనము చూడగలిగితే మనుష్యులు నివసించటానికి డేరాని నిర్మించుకునేవారు, లేక గుడారాన్ని నిర్మించుకునేవారు. డేరాలు పోయిన తర్వాత, గుడారాలు పోయిన తర్వాత ఈ రోజున మనుష్యుడు నివసించటానికి ఒక చక్కని గృహాన్ని నిర్మించుకుంటూ మనుష్యుడు నివసిస్తూ ఉంటున్నాడు. దేవునిని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో, లేక దేవునిని ఆశ్రయించిన బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో, వారు డేరాలో ఉండిన, లేక వారి గృహములో వారు నివసించిన, వారు తెలుసుకునేది ఏమిటి అని చూడగలిగితే క్షేమ నివాసమని వారు తెలుసుకోవడం బైబిల్లో చూస్తున్నాం. నేను డేరాలో ఉంటున్నా, నేను క్షేమంగా ఉంటున్నాను, నాకు తెలిసి వస్తూ ఉంది. నేను గుడారములో క్షేమముగా ఉంటున్నా, నాకు తెలిసి వస్తూ ఉంది. నేను ఒక చక్కని గృహాన్ని కట్టుకున్నా, నేను క్షేమముగా ఉన్నా అని నాకు తెలిసి వస్తూ ఉంది. ఇప్పుడు మీరు చూడండి, మీ తల్లి తండ్రి, వారి యొక్క తల్లి తండ్రి చూడగలిగినట్లయితే పూర్వకాలములో నివసించటానికి ఒక చక్కని నివాస యోగ్యమైన గృహము మన పితరులకు లేదు. ఎంతోమంది వ్యక్తులు చెట్ల కింద నివాసం చేసేవారు, లేక ఏదో ఒక డేరా వేసుకొని నివాసం చేసేవారు, లేక ఎక్కడైనా ఏదైనా తలవాల్చుకోవటానికి ఒక షెల్టర్ అనేది కనిపించగలిగితే అక్కడికి వెళ్ళి నివాసాన్ని ఏర్పరచుకునేవారు. వారు అది నివాస యోగ్యమైన స్థలమైనా లేక కాకపోయినా ఆ స్థలములో వారు నివసించేటప్పుడు అదే తమకు క్షేమముగా ఉంది, అదే మాకు బాగుంది అని వారు తెలుసుకునేటువంటి వ్యక్తులు. అంటే వారు ఆ పరిస్థితుల్లో కూడా ఒక చక్కని సంతృప్తి కలిగి జీవించేటువంటి జీవితం పూర్వకాలములో ఉండునటువంటిది. అయితే తరాలు గడుస్తూ వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి మనమే కావచ్చు, లేక దైవవాక్యాన్ని వినే వ్యక్తులే కావచ్చు, ఇప్పుడు దేవుడు మనకు ఒక చక్కని నివాస స్థలాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఆ గృహములో నివసించేటప్పుడు మనం ఏమనుకుంటాము అంటే, నేను క్షేమముగా ఉంటున్నానని నాకు ఇప్పుడు తెలిసి వస్తుంటున్నది. ఎందుకు అంటే, ఒకప్పుడు నివసించటానికి స్థలం లేదు, ఒకప్పుడు కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత ఒకప్పుడు లేదు. అయితే కుటుంబముతో, ఇంటితో పాటు ఇంటికి కావలసిన సమస్తమైన సదుపాయాలు మనము కలిగి ఉన్నప్పుడు, వాటిని అనుభవించేటప్పుడు మనకు తెలిసి వచ్చేది ఏమిటి అంటే, నేను క్షేమముగా ఉంటున్నాను నా నివాసములో. ఎందుకు అని మనం ఆలోచించగలిగితే, మనము దేవునిని నమ్ముకున్న కారణాన్ని బట్టి. 2, నమ్ముకున్న దేవుణ్ణి మన గుడారములో లేక మన ఇంటిలో మనము ఉంచుకున్న కారణాన్ని బట్టి. దేవుడు ఎవరిలో ఉంటాడో వారి యొక్క కుటుంబం ఎప్పుడు కూడా ఏమై ఉంటుందంటే క్షేమముగా ఉంటుంది. బైబిల్లో మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే అక్కడ మొట్టమొదట మనం దినవృత్తాంతం 13వ అధ్యాయం 13-14లో మనకక్కడ ఒబేదేదోము అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఈ ఒబేదేదోము యొక్క ఇంటిలో దేవుని యొక్క మందసము ఉండుటను బట్టి
దేవుడు అతని ఇంటిని ఆశీర్వదించగలిగాడు. తన యొక్క డేరా దేవుడు అతన్ని ఆశీర్వదించగలిగాడు. ఒక పర్యాయం దావీదు మహారాజు మందసాన్ని అబీనాదాబు ఆ వ్యక్తి యొక్క ఇంటి నుండి మందసాన్ని తీసుకుని యెరూషలేమునకు తీసుకుని వెళ్ళుచూ ఉంటున్నాడు. ఎప్పుడైతే అబీనాదాబు యొక్క ఇంటి నుండి దావీదు మందసాన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంటున్నదో ఆ సమయములో ఒక కొత్త బండిని సిద్ధపరిచి ఆ కొత్త బండి మీద మందసాన్ని పెట్టుకుని ఆ యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళడం జరుగుచూ ఉన్నది దావీదు యొక్క పట్టణానికి. ఇలా తీసుకుని వెళ్ళేటప్పుడు నాకోను అనేటువంటి ఒక కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారినందున వెంటనే ఉజ్జా అనేటువంటి వ్యక్తి చేయి చాపి దేవుని యొక్క మందసాన్ని పట్టుకున్నాడు. అంతే, వెంటనే దేవుని యొక్క కోపం అతని మీదికి వచ్చుటను బట్టి అతడు అక్కడే మరణించడం అనేటువంటిది వాక్య భాగములో మనము చూస్తున్నాం. అది 2వ సమూయేలు 6వ అధ్యాయం. మీరు 6-7 వచనాలు ఆ మీదట వెళ్ళి మీరు చదువుకొనండి. ఇక్కడ మనము గమనించవలసిన విషయం, ఎప్పుడైతే ఉజ్జా కాలు జారినటువంటి పశువును బట్టి ఎప్పుడైతే మందసము బండిలో నుండి జారడము జరగగలిగాదో ఉజ్జా అది పడిపోకుండా ఉండటానికి దాన్ని ముట్టుకోవడం జరగగలిగాది. దేవుని కోపము రావడం, మరణించడం అక్కడ మనం చూస్తున్నాం. సరి, అది అలా ఉండిపోనివ్వండి. దాన్ని బట్టి దావీదు ఏం చేశాడు అంటే భయపడ్డాడు. దావీదు చాలా భయపడిపోయి ఈ మందసాన్ని అలా తాను ముట్టుకోవడం ద్వారానే చనిపోయాడు. ఇప్పుడు తన యొక్క దావీదు పురానికి తీసుకుని వెళ్ళటానికి భయపడిపోయి దావీదు ఏం చేశాడు అంటే అక్కడ ఒబేదేదోము అనేటువంటి ఇంట ఆ మందసాన్ని పెట్టడం మనము చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ మందసము ఒబేదేదోము ఇంటిలో ఉండగలిగాదో ఆ మందసము ఉండుటను బట్టి ఆ ఇంటినంతా కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఆశీర్వదించెను అని వ్రాయబడి ఉంటున్నది. మనం ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం, ఒక మందసపు యొక్క పెట్టె ఈ ఒబేదేదోము యొక్క ఇంటిలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. ఆ ఇంటికి క్షేమాన్ని ఇచ్చాడు. ఆ ఇంటికి దేవుడు దీవెన ఇచ్చాడు. ఆ ఇంటికి మేళ్ళు జరగగలిగాది. మీరు చదువుకున్న వాక్య భాగములో నీ డేరాలో క్షేమమనేది ఉంది అని నీకు తెలిసి వచ్చినది అని మనకి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. డేరా అనగా మనము నివసించేటువంటి ఇంటిని సూచిస్తూ ఉంటున్నది. అనగా ఒబేదేదోము యొక్క ఇంటిలో క్షేమముంది, ఒబేదేదోము యొక్క ఇంటిలో ఆశీర్వాదముంది. అది ఒబేదేదోముకు తెలిసింది, తన యొక్క చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులకు కూడా తెలిసి వచ్చింది. మందసము తన ఇంటికి రావటానికి ముందు ఒక విధంగా ఉండగలిగాడు. మందసము ఎప్పుడైతే తన ఇంటిలో పెట్టుకున్నాడో మందసమును బట్టి తన ఇంటికి క్షేమం వచ్చింది. అది అతనికి తెలిసి వస్తున్నది, మనకు కూడా తెలిసి వస్తున్నది అని ఇరుగు పొరుగు వారు చెప్పేటువంటి సాక్ష్యమే దీనికి మూల ఆధారంగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ఈ మందసము అనేటువంటిది ఏది అనేది మనం అర్థం చేసుకోవాలి. బైబిలు గ్రంథములో ఈ మందసాన్ని గురించి ఒక మాట మనకు చెప్పబడుతున్నది. మొట్టమొదట 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయం 41వ వచన భాగములో చూడగలిగితే గాన ఈ మందసము ఏదో 2వ దినవృత్తాంతం 6:41లో నా దేవా యెహోవా బలమునకు ఆధారమగు ఈ మందసమును దృష్టించి లెమ్ము అని మనకు ఈ 2వ దినవృత్తాంతం 6:41లో చెప్పబడుచున్నది.
అనగా ఈ మందసం దేవుని యొక్క సన్నిధిగా మనకి ఇక్కడ కనపరచబడుచున్నది. ఇది దేనికి ఆధారము అంటే బలమునకు ఆధారము అని మనకు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మందసము అన్నదే దేవుని సన్నిధి. అది దేనికి ఆధారము అంటే బలమునకు ఆధారం. ఇప్పుడు మందసము దేవునికి పోల్చబడినది. మందసము దేనికి పోల్చబడ్డది? దేవునికి పోల్చబడి ఉన్నది. ఒబేదేదేము యొక్క ఇంటిలో మందసం ఉంటున్నది అంటే దానిని బట్టి ఒబేదేదేము దీవించబడగలిగాడు. మందసమునకు సూచనగా ఉన్నటువంటి దేవునికి మందసము దేనికి సూచనగా ఉన్నది అంటే దేవునికి అది సూచనగా ఉంది. అది దేవునికి పోల్చబడినటువంటిదిగా కనపరచబడుచున్నది. అందును బట్టే ఈ రోజున నీలో కానీ, డేరా అని చెప్పబడుచున్నటువంటి నీ ఇంటిలో కానీ దేవుడు ఉండగలిగితే, దేవుని వాక్యం అనేది ఉండగలిగితే, నీవైనా నీ ఇల్లైనా ఏమవుతుంది? ఆశీర్వదించబడగలుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. కొన్ని ఇండ్లకు నేను వెళుతూ ఉంటాను. ఆ ఇండ్లలో చూస్తే గాన వాళ్ళంతా దేవుని నమ్ముకున్నవారే, ఆలయానికి వచ్చేటువంటి వారే, చక్కగా ప్రార్థించేటువంటి వారే. అయితే ఆ ఇండ్లకు వెళ్ళినప్పుడు అన్నీ కూడా సినిమా యొక్క ఫోటోలు ఉంటాయి. ఆ సినిమాలో ఎవరైతే ఎగురుతూ ఆడుతూ పాడుతూ ఉంటారో వారి యొక్క ఫోటోలు, అవి మగవాళ్ళవి ఆడవాళ్ళవి, గోడకంతా కూడా అతికించి పెట్టి ఉండగలుగుతారు. ఆ ఇంటిలో తప్పనిసరిగా దేవుడు ఉండాలి. లేకపోతే ఆ ఇంటిలో దేవుని యొక్క వాక్యమైనా కానీ ఉండాలి. అయితే దేవుడు లేక, వాక్యము లేకుండా ఆ ఇంటిలో లోక సంబంధమైనటువంటి ఇవన్నీ పెట్టడము ద్వారా ఆ ఇల్లు అంతగా ఆశీర్వదించబడదు, అంతగా అది దీవించబడదు. మన యొక్క డేరా అని చెప్పబడుచున్న మన కుటుంబము క్షేమముగా ఉండాలి అని మనం అనుకుంటే, లేక క్షేమముగా ఉంది అని మనకు తెలిసి వస్తే ఆ ఇంటిలో ఎవరున్నట్లు? దేవుడు ఉన్నట్లు. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యము ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ మందసము కూడా ఎవరికి పోల్చబడ్డది? దేవునికి పోల్చబడగలిగారు. కాబట్టి ఏ మందసము ఏ దేవునికి పోల్చబడి ఉన్నదో ఆ దేవుడైనా లేక వాక్యమైన ఎప్పుడు మనలో మన కుటుంబములో ఉండడం జరగగలుగుతుందో మనకి తెలిసి వచ్చేది ఏమిటి అంటే, నా కుటుంబము క్షేమముగా ఉంటున్నది, నా కుటుంబము సంతోషంగా ఉంటున్నది. ఆ మాట మన నోట నుండినే మనము చెప్పడం అనేది జరగగలుగుతుంది. అయితే ఆ మందసం ఆ ఇంటిలో ఉన్న కారణాన్ని బట్టి, ఆ మందసాన్ని బట్టి ఆ ఇంటికి ఎలా ఆశీర్వాదం వచ్చింది బైబిల్లో మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచన భాగాన్ని మనము చూడగలిగితే, అందులో సువర్ణ దీపార్తియు అంతటను ఉండెను. ఆ మందసములో చూడండి, మన్నా బంగారు కలిగిన పాత్ర, చిగురించిన అహరోను యొక్క చేతి కర్ర, నిబంధన పలకలు ఉండెను. చూడండి, ఆ మందసములో ఏముండగలిగాది అంటే మన్నా బంగారు పాత్ర, 2 చిగురించు అహరోను కర్ర, 3 నిబంధన పలకలు. ఈ 3 కూడా అందులో ఉండగలిగాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ మందసములో ఉన్నటువంటి ఆ యొక్క మన్నా బంగారు పాత్ర అనేటువంటిది ఒకప్పుడు ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు వారికి ఏం చేశాడంటే మన్నాను పంపాడు. ఈ మన్నాను వారికి పంపడము ద్వారా ఆ రోజున వారు మన్నాను చక్కగా తిని పోషించబడగలిగారు. అది వారు వాగ్దాన దేశమైనటువంటి కనానుకు వెళ్ళునంత వరకు కూడా దేవుడు వారికి పంపిన మన్నాను తిని వారు ఏం చేశారు? పోషించబడగలిగారు. అందుకనే ఆ మన్నా బంగారు యొక్క పాత్ర ఆ మందసపు పెట్టెలో పెట్టబడి ఉన్నది అంటే అది ఒక కృతజ్ఞతను సూచించుచూ ఉంటున్నది. ఎందుకంటే అది ఒక గుర్తుగా మా పితరులైనటువంటి వారు మన్నా ద్వారా పోషించబడగలిగారు, దానికి కృతజ్ఞతగా
ఆ మన్నా బంగారు పాత్రను అందులో కూడా ఉంచడం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఏమన్నాడు అంటే, పరలోకములో నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. అంటే అక్కడ కూడా మన్నా ఎవరికి పోల్చబడ్డది? దేవునికి పోల్చబడగలిగారు. అందును బట్టే కృతజ్ఞత కలిగినటువంటి వారు ఆ రోజుల్లో ఆ మందసములో దానిని జ్ఞాపకార్థకంగా ఉంచగలిగారు. అదే విధంగా మనము కూడా ప్రతి విషయములో కూడా దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. రెండవది, చిగురించినటువంటి అహరోను కర్ర అని మనకు వ్రాయబడి ఉంటున్నది. అంటే ఇశ్రాయేలుల యొక్క 12 గోత్రాలకు 12 కర్రలను ఎప్పుడైతే దైవ సన్నిధిలో పెట్టగలిగారో, మరునాటి దినమందు ఏ కర్ర అయితే చిగురించగలిగాదో ఆ చిగురించిన కర్ర అహరోను కర్ర. అందుకే ఆ యొక్క అహరోను యొక్క వంశస్థులనే యాజకత్వాన్ని చేయటానికి దేవుడు ఏం చేశాడు అంటే ఏర్పరచుకోగలిగాడు. దేవుని యొక్క బిడలగా మనము కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి యాజకులమై ఉండాలి. మనం ఎలా కాగలుగుతాము? అదే ప్రకటన 1:6లో చూస్తే, యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడి ఎవరైతే పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతారో వారందరూ కూడా యాజకులను రాజులనై యుందురు అని వ్రాయబడి ఉంటున్నది. మనమందరము క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారం, ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించినటువంటి వారం. ఇప్పుడు మనము యాజకులుగా మనము చేయబడిన వ్యక్తులుగా ఉంటున్నాం. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. గమనించాలి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి అహరోను యొక్క వంశస్థులు యాజకత్వాన్ని జరిగించినటువంటి వారు. అది పాత నిబంధన కాలములో కనిపించే విషయం. అయితే మనలందరినీ కూడా దేవుడు ఆయనకు ఒక రాజ్యంగాను యాజకుల్లిగా కూడా మనల్ని ఏం చేసుకోగలిగాడు. ఇప్పుడు మనం అందరం కూడా యాజకత్వాన్ని జరిగించేటువంటి వ్యక్తులం. అయితే ఆదిమ కాలములో యాజకుని యొక్క పనులు చాలా ఉంటున్నాయి. అయితే అనేకమైన పనులలో ఒకటై ఉన్నది ఏమిటి అంటే, అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47-48లో చూడగలిగినట్లయితే, ఆ రోజుల్లో కొరహు కొంతమంది వ్యక్తులను తన పక్షంగా పెట్టుకుని దేవుని మీదైన, దేవుని సంఘము మీదైన, నడిపించే మోషే మీదైన ఎప్పుడైతే తిరుగుబాటు చేయడము జరగగలిగాదో ఆ తిరుగుబాటు ద్వారా ఆ రోజు అనేక మంది వ్యక్తులు దేవుని చేత చంపబడగలిగారు. ఆ తర్వాత సర్వ సమాజము కూడా మిమ్మును బట్టియే కదా ఈ ప్రజలందరూ కూడా చనిపోయారని మోషే మీద, అహరోను మీద ఎప్పుడైతే వారు సనగడము జరగగలిగాదో, వెంటనే అహరోను యాజకత్వాన్ని జరిగించేవాడు కాబట్టే వెంటనే ఆ చనిపోయినటువంటి వారి మధ్య, బ్రతికి ఉన్నటువంటి వారి మధ్య నువ్వు వెళ్ళి నిలబడుము అని ఎప్పుడైతే చెప్పడము జరగగలిగాదో, అహరోను వెళ్ళిపోయి బ్రతికి ఉన్న వారికి, చచ్చిపోయినటువంటి వ్యక్తులకు మధ్యన వచ్చి ఏం చేశాడు? అహరోను నిలబడగలిగాడు. నిలబడిన వెంటనే వారి మీదికి వచ్చిన తెగులు ఏమైపోయాది? ఆగిపోయాది. అంటే దేవుడు ఎక్కడ కానీ తనకు విరోధముగా లేచినటువంటి వారిని చంపకుండా దేవుడు అలా వదిలిపెట్టగలిగాడు. అంటే చచ్చిన వారికి, బ్రతికిన వారికి అహరోను నిలబడుటను బట్టి ఆ ప్రజలను దేవుడు అంగీకరించగలిగాడు. ఇంకా మళ్ళీ వారికి మరణం అనేటువంటిది రాకపోయాది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ లోపుగానే చాలామంది చనిపోయినట్లుగా కూడా ఆ వాక్య భాగము క్రింద భాగాన మనకు తెలియపరుస్తుందన్నమాట. గమనించాలి, యాజకుడు దేవునికిని ప్రజలకును మధ్యవర్తిగా ఉండి ప్రజలకు ఏదైనా పాపము చేసినట్లయితే, దేవుని యొక్క శిక్ష వారికి రాగలిగినట్లయితే, ఆ శిక్ష నుండి వారు తప్పింపబడి రక్షించబడటానికి ప్రజల యొక్క బాగోగును కోరినటువంటి యాజకులు ఆ రోజు ప్రక్షమున ఉండి దేవునికి వారు మొరపెట్టేటువంటి వారు. ఇది జరిగిపోయిన చరిత్రలో కనిపించే విషయాలు. ఈ రోజున క్రీస్తు రక్తము చేత కడుగబడి
ఒక పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్న మనం, ఆయనకు ఒక రాజ్యము, ఆయనకు మనము యాజకులమై ఉంటున్నాం. ఈ రోజును కూడా మనము కూడా మన చుట్టూ ఉన్న ప్రజల పక్షమున మనం ఉండి మన దేవునికి ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండినట్లయితే మనలను బట్టి దేవుడు అనేక మంది ప్రజలను అంగీకరించడం అనేది జరగగలుగుతుంది. బైబిల్ ఆ విధంగానే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. తర్వాత ఆ మందసపు యొక్క పెట్టెలో ఉన్నది ఏది అంటే నిబంధన పలకలు అని మనకు వ్రాయబడి ఉంటున్నది. ఈ నిబంధన పలకల గురించి మనం ఆలోచించగలిగితే, సీనాయి పర్వతం మీద మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు తిరిగి దేవుని యొక్క వేలితో వ్రాయబడినటువంటి ఆ 10 ఆజ్ఞల పలకలు ఎవరికిచ్చాడు అంటే మోషేకు ఇచ్చాడు. మోషే, నీవు దీన్ని తీసుకుని నా ప్రజలైన ఇశ్రాయేలీలు ఈ ఆజ్ఞలను చక్కగా పాటించాలి అని చెప్పగలిగాడు. బాగా మనం అర్థం చేసుకోవలసిన విషయం, ఎప్పుడైతే గాన మోషే ఆ ఆజ్ఞలు తీసుకుని ప్రజలు దాన్ని పాటించాలని చెప్పడము జరగగలిగాదో, అదే రీతిగానే ఈ తరములో జీవించేటువంటి, గడిచిపోయిన తరాల్లో జీవించిన వ్యక్తులకు కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారముగా మనము కూడా జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ మందసపు యొక్క పెట్టెలో ఈ 3 పెట్టడము ద్వారా ఈ 3 కూడా దేవునికి పోల్చబడినటువంటిది. ఇక్కడ మనకు మన్నా బంగారు పాత్ర వ్రాయబడి ఉన్నది. మన్నా ఎవరికి పోల్చబడ్డది? యేసుక్రీస్తుకే. చిగురించిన అహరోను కర్ర అనగా యాజకత్వం. అంటే మనము యాజకులమైతే ప్రధాన యాజకుడు ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఉండి భూమి మీద చెదిరి ఉన్న మన విషయం ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ రోజున యాజకులుగా పిలువబడే మనము కూడా భూమి మీద చెదిరి ఉన్న మనుషుల యొక్క బాగోగును గురించి వారి పక్షమున మనము కూడా దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. తర్వాత ఆయన ఆజ్ఞలు, అది నిబంధన పలకలు. ఇశ్రాయేలులో కొందరు పాటించారు, కొందరు పాటించలేకపోయారు. పాటించకపోయిన వారు అరణ్యములో రాలిపోయారు, పాటించిన వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళగలిగారు. ఈ రోజున మనకు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో ఆజ్ఞలు మనకి ఇవ్వగలిగాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించిన వ్యక్తులుగా మనం కాగలిగినట్లయితే తప్పనిసరిగా పరలోకపు యొక్క పురాన్ని దేవుడు మనకు తప్పనిసరిగా ఇవ్వడం అనేది జరగగలుగుతుంది. బైబిల్ అదే మనకు తెలియపరుస్తుంటున్నది. కాబట్టి మందసపు యొక్క పెట్టెలో ఉన్నటువంటి ఈ 3 కూడా ఎలాగైతే దేవునికి పోల్చబడి ఉంటున్నాయో, అదే రీతిగా ఈ పోల్చబడినటువంటి దేవునినైనా దేవుని వాక్యమునైనా మనలో లేక మన డేరా అనే మన కుటుంబములో ఉండగలిగినట్లయితే దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు, ఆశీర్వాదం అనేది ఇవ్వగలుగుతాడు. అప్పుడు మనకి ఏమని తెలిసి వస్తుంది అంటే, డేరా అనే నా ఇల్లు ఈ రోజు వరకు క్షేమంగా నా నివాసం ఉంది అని మనందరికీ కూడా తెలిసి రావడం అనేది జరగగలుగుతుంది. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. కాబట్టి సమయములో వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ మందసమే దేవునికి పోల్చబడగలిగాది. ఆ మందసములో ఉన్న ఈ 3 కూడా దేవునికి పోల్చబడి ఉంటున్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథములో దేవునికి పోల్చబడినవి ఎన్నో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దేవుడు లేక ఆ దేవుని వాక్యం డేరా అనే మన ఇంటిలో ఉంటే మనకందరికీ తెలిసినది ఏమిటి అంటే, నేనున్నటువంటి నా ఇల్లు, నీ నివాసం చేసే నా ఇల్లు క్షేమంగా ఉన్నది, ఆశీర్వాదములో ఉందని నీవే గ్రహించి ఆ విషయము నీవు చెప్పగలవు. ఆ విధంగా దేవుడు మనకు క్షేమస్థితిని ఇచ్చువాడు.